ఒక అందమైన అడవిలో చిన్న జింక ఉండేది. అది చాలా భయపడే స్వభావం. చిన్న శబ్దం వచ్చినా వణికేది. పెద్ద జంతువులు కనిపించినా దూరంగా పారిపోయేది. అడవిలోని కొన్ని జంతువులు దాన్ని చూసి నవ్వేవి. ఇది ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది అని చెప్పేవి. అలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అడవిలో భారీ తుఫాను వచ్చింది. గాలి బలంగా వీచింది. చెట్లు కూలిపోయాయి. అందరూ తమ ప్రాణాల కోసం పరుగెత్తారు. ఎవరూ ఎవరినీ చూసుకోలేదు. ఆ సమయంలో ఒక చిన్న పక్షి చెట్టు కింద చిక్కుకుంది. ఎగరలేక భయంతో ఏడ్చింది. జింక అక్కడే ఆగింది. దాని గుండె బలంగా కొట్టుకుంది. నేను కూడా పారిపోతే ఇది చచ్చిపోతుంది అని అనుకుంది. ఒక క్షణం దాని భయం దాని ధైర్యంతో పోరాడింది. చివరికి జింక తన భయాన్ని జయించింది. నెమ్మదిగా ముందుకు వెళ్ళి ఆ పక్షిని బయటకు తీసింది. దానిని సురక్షితంగా నిలిపింది. కొన్ని రోజుల తర్వాత ఆ పక్షి మళ్ళీ ఎగిరింది. అడవిలో అందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ భయపడే జింక ఈరోజు అందరికీ ఉదాహరణ అయింది. అప్పుడు జింక అర్థం చేసుకుంది, భయం సహజం, కానీ ధైర్యం తీసుకుంటే జీవితం మారిపోతుంది. ఆ రోజు నుంచి ఆ జింక మారిపోయింది. ఇప్పుడు అది పారిపోదు. ఇప్పుడు అది ఎదుర్కొంటుంది. అడవిలో అందరూ దాన్ని గౌరవించారు. ఎందుకంటే ధైర్యం ఉన్నవాడెప్పుడూ ఒంటరిగా ఉండడు. If you like it, subscribe.